స్పోర్ట్స్ లో రాణించిన ప్రభుత్వ ఉద్యోగం సాధించొచ్చన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆటలను ప్రోత్సహించేందుకు పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. రవీంద్ర భారతిలో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాలల స్థాయి నుంచే కళలను ప్రోత్సహించాలని చెప్పారు. తెలంగాణ అంటే కళలకు మారుపేరని చెప్పారు రేవంత్ రెడ్డి. విజేత టీం అయిన సీఎం రేవంత్ రెడ్డి గారికి గౌరవ శాసన స్పోర్ట్స్ లో రాణించిన ప్రభుత్వ ఉద్యోగం సాధించొచ్చన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆటలను ప్రోత్సహించేందుకు పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. రవీంద్ర భారతిలో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాలల స్థాయి నుంచే కళలను ప్రోత్సహించాలని చెప్పారు. తెలంగాణ అంటే కళలకు మారుపేరని చెప్పారు రేవంత్ రెడ్డి. శాసన మండలి సభ్యులు బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్రీడా శాఖ మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ టూరిజం మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన యువమిత్రులు రాజ్ ఠాకూర్ గారిని, ఇతర శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, విద్యార్థులందరినీ ఆహ్వానించి ఒక అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు మా అధికారులను, ప్రజాప్రతినిధులనందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మా చుట్టూతా నిత్యం ప్రజా సమస్యలతోటి, ప్రజలు తీసుకొచ్చే విజ్ఞప్తులు, ప్రజలు మా దృష్టికి తెస్తున్న సమస్యలతోటి నిరంతరం క్షణం తీరిక లేకుండా నిత్యము కార్యక్రమాలలో సభ్యులందరూ పాల్గొంటూ ఉంటారు. అయితే పెద్దలు చెప్పినట్టు మడిసన్న తర్వాత కూసింత కళాపోషణ ఉండాలి అని రావు గోపాలరావు గారు అప్పుడెప్పుడూ చెప్పిండ్రు. ఈరోజు విద్యార్థి దశలో చాలామంది ప్రజాప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ఉండొచ్చు. పోలీసులు పెడుతున్న కేసులను చూస్తే మన విద్యార్థినులు దురలవాట్లకు లేదా మత్తు వైపు పోతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలు కుటుంబంలో తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని తెచ్చే విధంగా ఈనాడు పరిస్థితులు మారుతున్నాయి. ఒకనాడు తెలంగాణ ప్రాంతం చైతన్యానికి, పోరాటానికి మారు పేరు. ఆ చైతన్యము, ఆ పోరాట స్ఫూర్తి నిజాంల నుంచి విముక్తి కలిగించింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కారణమైంది. అలాంటి పోరాటాలకు, అలాంటి చైతన్యానికి వేదికలైన యూనివర్సిటీలు ఈనాడు కొంతమంది విద్యార్థులు దారి తప్పి మత్తు వైపు, దారి తప్పి వ్యసనాల వైపు వెళ్తున్న సందర్భంలో ప్రజలకు స్ఫూర్తిగా, ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు విద్యార్థులను సరైన దారిలో పెట్టి ఒక మంచి సాంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రాన్ని వేదిక చేయాలని ఆలోచనతోటి కౌన్సిల్ చైర్మన్ గారు, శాసనసభ స్పీకర్ గారు నా దృష్టికి క్రీడలను ప్రోత్సహించాలి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతి బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు క్రీడలలో పాల్గొనడమే కాకుండా
సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శించి ఒక స్ఫూర్తిని ఇచ్చేవాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు ఈ సాంప్రదాయం కనుమరుగైపోయింది, తిరిగి సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలి అని వారు నాకు సూచించడం జరిగింది. వారి సూచన మేరకు ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల శాఖ సాంస్కృతిక శాఖ 2 రోజులు ఈ అద్భుతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఒకవైపు క్రీడా స్ఫూర్తి, ఇంకొక వైపు మనలో దాగి ఉన్న సహచర శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మంత్రుల్లో దాగి ఉన్న కళ ఏదైతే ఉన్నదో ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి వేదిక మీద మీ ముందు ప్రదర్శించే అవకాశం ఈరోజు చాలామంది కళాకారులు కలిసి ఈ ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రత్యేకంగా శివారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక క్రీడలను ప్రోత్సహించడమే కాదు, కళలను ప్రదర్శించడం కూడా బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ఈరోజు భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఈ కార్యక్రమం తెలంగాణలో ఉండే దాదాపుగా 50 లక్షల మంది విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా మారుతుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కొత్త పేర్లు, కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. గోవాకు చెందిన డీజే క్లింటన్ డ్రగ్స్, కొకైన్ సరఫరా చేసినట్లు నిర్ధారణ అయింది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి వాచ్మెన్ భార్యకు ఇచ్చాడు క్లింటన్. ఆ డ్రగ్స్ ని రోహిత్ రెడ్డికి అందజేసి ఫామ్ హౌస్ వాచ్మెన్ భార్య ఇక కొకైన్ కూడా గోవా నుంచే తీసుకువచ్చి ఫామ్ హౌస్ లో పార్టీకి సరఫరా చేసినట్టు తేలింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కొత్త పేర్లు, కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. గోవాకు చెందిన డీజే క్లింటన్ డ్రగ్స్, కొకైన్ సరఫరా చేసినట్లు నిర్ధారణ అయింది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి వాచ్మెన్ భార్యకి ఇచ్చాడు క్లింటన్. ఆ డ్రగ్స్ ని రోహిత్ రెడ్డికు అందచేసి ఫామ్ హౌస్ వాచ్మెన్ భార్య ఇక కొకైన్ కూడా గోవా నుంచే తీసుకువచ్చి ఫామ్ హౌస్ లో పార్టీకి సరఫరా చేసినట్టు తేలింది. రాజేంద్రనగర్లో పిల్లర్ నెంబర్ 291 దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డైరీ ఫామ్ చౌరస్తా దగ్గర సెల్ ఫోన్ టవర్ ఎక్కారు 3 వ్యక్తులు. కిందకు దించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టవర్ ఎక్కిన 3ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజేంద్రనగర్లో పిల్లర్ నెంబర్ 291 దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డైరీ ఫామ్ చౌరస్తా దగ్గర సెల్ ఫోన్ టవర్ ఎక్కారు 3 వ్యక్తులు. కిందకు దించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టవర్ ఎక్కిన 3ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా సైబర్ నేరాల బాధితులకు భారీ ఊరట లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,627 మంది బాధితులకు 24.91 కోట్ల రీఫండ్ చేయడం జరిగింది. బ్యాంకులు, లీగల్ సర్వీసెస్ అథారిటీ సమన్వయంతో రీఫండ్ ప్రక్రియ పూర్తయింది. ఇక టీజీసీఎస్పీ ప్రధాన కార్యాలయం పరిధిలో 87 మందికి 5.64 కోట్లు రికవరీ చేశామన్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్. మల్కాజ్గిరి విభాగంలో 832 మందికి 4.79 కోట్లు, హైదరాబాద్ విభాగంలో 553 మందికి 3.99 కోట్లు, సైబరాబాద్, సంగారెడ్డి విభాగాల్లో చెరో 1.52 కోట్లు చెల్లించామన్నారు శిఖా గోయల్. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 53,434 మందికి 399 కోట్లు రీఫండ్ చేయడం జరిగింది. 2023లో 8.3 కోట్ల నుంచి 2024లో 183.9 కోట్లకు రికవరీ పెరిగింది. ఇక 2025లో 183 కోట్లను రికవరీ చేశారు తెలంగాణ పోలీసులు. 2026లో 3 నెలల్లోనే 24.91 కోట్లు రికవరీ చేశారు. యూపీఐ, పెట్టుబడి స్కామ్లు, ఐడెంటిటీ ఫ్రాడ్స్పై వేగంగా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఓటీపీలు, పిన్ నెంబర్లు ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు సూచించారు శిఖా గోయల్. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కి కాల్ చేయాలన్నారు. ఇక గోల్డెన్ అవర్లో స్పందిస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నారు శిఖా గోయల్. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తాండా సర్పంచ్ రమణీబాయి కుటుంబంపై దాడి ఘటనలో మరో విషాదం నెలకొంది. సర్పంచ్ రమణీబాయి కూడా గాంధీలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. రమణీబాయి పెద్ద కొడుకు నిన్న అర్ధరాత్రి చనిపోయాడు. ఇక పెద్ద కొడుకు వెంకటేష్ అంత్యక్రియలు పూర్తయిన కాసేపటికే తల్లి కూడా ప్రాణాలు వదిలింది. ఆస్తి కోసం కన్న తండ్రి, పినతల్లి కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అనార్ సింగ్. ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్పంచ్ కుటుంబంపై దాడి చేసిన అనార్ సింగ్ ను ఉరితెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తాండా సర్పంచ్ రమణీబాయి కుటుంబంపై దాడి ఘటనలో మరో విషాదం నెలకొంది. సర్పంచ్ రమణీబాయి కూడా గాంధీలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. రమణీబాయి పెద్ద కొడుకు నిన్న అర్ధరాత్రి చనిపోయాడు. పెద్ద కొడుకు వెంకటేష్ అంత్యక్రియలు పూర్తయిన కాసేపటికే తల్లి కూడా ప్రాణాలు వదిలింది. ఇక ఆస్తి కోసం కన్న తండ్రి, పినతల్లి కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అనార్ సింగ్. ఇద్దరు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్పంచ్ కుటుంబంపై దాడి చేసిన అనార్ సింగ్ ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు. సిద్దిపేట జిల్లా కొడకొండ్లలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామ శివారులోని మల్లన్న సాగర్ కెనాల్లోకి ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మృతి చెందిన విద్యార్థులు రిషిగా, మనీష్గా గుర్తించారు. ఒక గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్లో కొందరు వ్యాపారులు కల్తీ ఫుడ్ తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తున్నా ఏమాత్రం భయం లేకుండా ఫుడ్ను కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీ ఫుడ్ దందాను అరికట్టడానికి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన హెచ్ఫాస్ట్ టీం సుమారు 30 మంది టీంతో సోదాలు నిర్వహిస్తుంది. మరోవైపు ప్రజలకు కల్తీ ఆహారం గురించి సమాచారం అందితే వెంటనే హెచ్ఫాస్ట్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలని సూచిస్తున్న సిఐ రంజిత్తో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. భాగ్యనగరంతో పాటు జిల్లాల్లో కూడా ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య కల్తీ ఆహారం. ఎక్కడ చూసినా కానీ భాగ్యనగరంలో ఈ కల్తీ ఆహారం అనేది రోజు రోజుకు ఎక్కువైపోతుంది. తినే పాలు, పెరుగు నుంచి కూడా చికెన్, మటన్ వరకు కూడా ఈ సమస్య అనేది రోజు వేధిస్తోంది. అయితే దీన్ని అరికట్టడానికి తెలంగాణ పోలీస్ హైదరాబాద్ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో సిపి సజ్జనారాధనలో హెచ్ఫాస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది ఏర్పాటు చేసిన దగ్గర నుంచి అసలు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని కేసులు నమోదవుతున్నాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర సిఐ రంజిత్ సార్ ఉన్నారు. సార్ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది సార్? మీ హెచ్ఫాస్ట్ ఏర్పడిన తర్వాత కేసులు ఎట్లా నమోదవుతున్నాయి? యాక్చువల్గా రీసెంట్గా మా సిపి గారు ఒక భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని మాకొచ్చే పోలీస్ స్టేషన్లో రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్ ఉద్దేశంతోన ఈ కల్తీ ఆహారం పైన ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక సపరేట్ వింగ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోన ముందస్తు చర్యలతో భాగంగా మన సిపి గారు అండ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక హెచ్ఫాస్ట్ అనే ఒక కొత్త వింగ్ తయారైంది. ఆ వింగ్ క్రియేట్ చేసి జరిగింది అని తెలవడంతోన రెగ్యులర్గా మాకు కంప్లైంట్స్ రావడము, రకరకాలుగా కల్తీ జరుగుతుందని చెప్పేసి పబ్లిక్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల లాస్ట్ 20 డేస్ నుంచి మేము చాలా రకాల కేసులు బుక్ చేసినాము. దానిలో భాగంగా జింజర్ గార్లిక్ పేస్ట్ అని, మనం రెగ్యులర్గా యూజ్ చేసే టీ పౌడర్ అని, అట్లా పన్నీర్ అని, అడల్టరేటెడ్ ఘీ అని, కల్తీ ఘీ, మన నెయ్యి, పిల్లలు తినే బిస్కెట్లు, దాంట్లో పిల్లలు తినే మఫిన్స్, ఇట్లా రకరకాలుగా చాలా రకాల కల్తీ ఆహారం పైన మనకు కంప్లైంట్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. దానిపైన మనము రైడ్స్ కూడా చేస్తున్నాం. దీంట్లో మనము ఫుడ్ సేఫ్టీ అధికారుల సహకారంతోన మనం వెళ్ళి రైడ్ చేయడము, అక్కడ వెళ్ళి చూస్తే బాగా అసలు అనైజీనిక్గా ఉండడము, అన్సేఫ్గా ఉండడము, అవన్నీ చూడడం వల్ల చూసి వాటిపైన మనం హెచ్ఫాస్ట్లో భాగంగా కేసులు బుక్ చేస్తున్నాం. కేసులు బుక్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి దాన్ని ఎట్లా కట్టడి చేయాలనే ఉద్దేశంతో మనము ఈ ఫస్ట్ స్టెప్ వేసినాం మా సిపి గారి ఆధ్వర్యంలో. సార్, ఇప్పుడు వరకు మీరు ఏ ఏరియాలో కేసులు నమోదు చేశారు? ఎక్కువగా మీకు ఎలాంటి ఐటమ్స్ మీద ఈ కేసులు ఎక్కువ వస్తున్నాయి? ఎక్కువ ఏ ఆహారాలు కల్తీ అవుతున్నట్టు మీ దృష్టికి వస్తుంది? ఓకే, మేజర్గా మనము ఇక్కడ మేమున్న మా ఆఫీసు బేగం బజార్. ఈ బేగం బజారు, ఓల్డ్ సిటీ అండ్ ముషీరాబాదు, మేజర్గా ఈ మన బోరాబండ, మధురానగర్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేసి అక్కడ నుంచే మనకు కంప్లైంట్స్ వస్తున్నది. ఎక్కడైతే టెక్కీస్ ఉన్నారో ఆ టెక్కీస్ ఏరియా నుంచి డైరెక్ట్ వాట్సాప్ కాల్ రావడము, డైరెక్ట్ ఫోన్ చేయడము. రీసెంట్గా మేమేం చేసినామంటే ఒక నంబర్ రిలీజ్ చేసినాం, 8712661212 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ చేయడం వల్ల పబ్లిక్కి ఇప్పటివరకు ప్లాట్ఫామ్ లేదు. ఆ ప్లాట్ఫామ్ నుంచి రెగ్యులర్ కంప్లైంట్స్ రావడము, దానిపైన మేము రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అట్లా పిల్లలు తినే ఆహారం పైన నుంచి పెద్దలు తినేవారు అంత డైరీ ప్రోడక్ట్స్ కానీ రకరకాలుగా ఆహారము అట్లా మనకు కంప్లైంట్ రావడం, దానిపైన మేము రైడ్స్ చేయడం జరుగుతుంది. సార్, కుళ్ళిపోయిన మాంసాన్ని పట్టుకున్నట్టు మనం చూసాం సార్. అసలు మీకు సమాచారం ఎలా వచ్చింది? మీరు ఎలా పట్టుకున్నారు? అయితే లోకల్ పబ్లిక్ నుంచే మనకు వస్తుంది ఆన్లైన్ కంప్లైంట్. అది బాగా ఇదయ్యి దాంతో సరే చూద్దామని మేము కూడా డైరెక్ట్ వెళ్ళము, అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసేసి ఎస్ నిజం అనుకున్న తర్వాత దాంట్లో మన వెటర్నరీ ఆఫీసర్ సహకారంతో మనం డైరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళి చెక్ చేస్తే దాదాపు ఒక 1400 కేజీల చికెన్ ఉంది. అది చికెన్ యూజ్డ్ చికెన్, అంటే చికెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ తలకాయలు అవన్నీ తీసేసి వేరే దగ్గర నుంచి తీసుకొని వచ్చేసి ఒక దగ్గర డంప్ చేసేసి సాయంత్రానికి ఏం చేస్తారంటే మన వైన్ షాప్ల దగ్గర, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి చికెన్ పకోడీ అటువంటి వాటికి బాగా సప్లై చేస్తారు. దాని గురించి తెచ్చింది అది. దాంట్లో చెక్ చేస్తే దాదాపు 350 కేజీలు పాడైపోయింది. మంచి దాంతో పాటు కలిపి పెట్టడం వల్ల అది చాలా అనైజీనిక్, బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇమీడియట్గా వెటర్నరీ ఆఫీసర్ పిలిస్తే ఆయన కూడా సర్టిఫై చేసిందంటే 350 కేజీలు ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి ఆయనే సర్టిఫై చేసింది. అట్లా మేము దాని మీద ఒక కేసు బుక్ చేసి లోకల్ పోలీసులో కేసు బుక్ చేసి మేము అండ్ వెటర్నరీ ఆఫీసర్ అండ్ లోకల్ పోలీస్ సహకారంతో దాన్ని రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి కేసు చేయించడం జరిగింది. సార్, ఇప్పటి వరకు మీరు కొన్ని కేసులనే ఫైల్ చేశారు కదా సార్, దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్ ఒక 3-4 చెప్పండి. ఎలా కల్తీ చేస్తున్నారు, మీరు ఏమి ఎక్కువ మొత్తంలో పట్టుకునేవి ఏంటి అని చెప్పండి. ఇక మేము ఇప్పుడు ఇంతకనే చెప్పినట్టు చికెన్ చెప్పినాం కదా, రీసెంట్గా మనము ఈ మంగళాట్ లిమిట్స్లో మటన్కి సంబంధించి ఏదైతే బోటి అని మనం ఇష్టంగా ఏదైతే యూజ్ చేస్తామో అది ఒక సంవత్సరం తరబడి ఒక ఫ్రీజర్లో పెట్టేసి దాన్ని మనకు ఎంత కావలిస్తే అంత ఆర్డర్ పైన వాడు సప్లై చేయడం జరుగుతుంది. సేమ్ అదే రకంగా మన వారసిగూడలో సేమ్ చికెన్
ఒక 600 కేజీలు, అది కూడా స్పాయిల్డ్ చికెన్. అది కాకుండా ఇది ఇట్లా జరిగితే అసలు మనం రెగ్యులర్గా మఫిన్స్ చేస్తాం. మఫిన్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, బన్ బేకరీ ప్రోడక్ట్, దాన్ని కూడా అడల్టరేటెడ్, ఆ పిండి కరెక్ట్ ఉండదు, వాడు యూజ్ చేసే ఆయిల్ కరెక్ట్ ఉండదు, ఆ వనస్పతి డాల్డా అవన్నీ అడల్టరేట్, అన్నీ కల్తీదే యూజ్ చేసి ఒకటి తయారు చేసి ఒక ప్యాక్ చేసేసి ఒక పిల్లల్ని మోసం చేసి, ఒక కలర్తో మోసం చేసేసి పిల్లల్ని అట్రాక్ట్ చేస్తారు. అది బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి బాగానే ఉంటుంది, తర్వాత ఫ్యూచర్లో హెల్త్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ బయట తింటూ ఉంటారు చాలామంది, వాళ్ళకి ఎక్కడ కల్తీ జరిగిందని తెలిస్తే మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా ఫిర్యాదు చేయాలి? మీకు ఈ కల్తీ ఆహారం గురించి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ వచ్చినా రీసెంట్గా మేము మా సిపి గారి ఆధ్వర్యంలో రిలీజ్ చేసిన ఒక నంబర్, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఎవరైనా ఏ టైంలో మాకు కాల్ చేయొచ్చు. 8712661212 అనే నెంబర్ ఓన్లీ పబ్లిక్ వాళ్ళ గురించే చేసిన నంబరు. ఎవరైనా మాకు కాల్ చేయొచ్చు. దాన్ని బట్టి మేము ఎట్లా రెస్పాండ్ అవ్వాలనేది మీకు డైరెక్ట్ కాల్ చేయడమా లేకపోతే మేము ఎట్లా రెస్పాండ్ కావడమా మేము చెప్తాం. దాంట్లో అయితే చూసాం కదా, హెచ్ఫాస్ట్ అనేది ఏర్పడి కేవలం 20 రోజులు మాత్రమే అయింది. ఈ 20 రోజుల్లోనే సుమారుగా 60 నుంచి 70 కేసుల వరకు కూడా మేము నమోదు చేసామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఈ కల్తీ ఆహారం అనేది చాలా ఎక్కువైపోయింది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్ సైడ్ ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా సరే కల్తీ జరిగింది ఆహారం అని తెలిసినప్పుడు ఇమీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ గురించి కూడా మేము చాలా గోప్యంగా ఉంచుతాము. వాళ్ళ పేరు ఎట్టి పరిస్థితుల్లో బయటకు చెప్పమని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడే పబ్లిక్లో కొంచెం అవేర్నెస్ వస్తూ ఉంది. ఇంకా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉందని కూడా మనకి హెచ్ఫాస్ట్ అధికారులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రమేష్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్. పశ్చిమాసియా ఉద్రిక్తత వల్ల 1 కోటి మంది భారతీయులు ప్రపంచంలోని అనేక చోట్ల చిక్కుకుపోయారన్నారు రాజకీయ ప్రజా సంఘాల నేతలు. విశ్వగురు అని చెప్పుకునే మోదీ ట్రంప్కు లొంగిపోయారని విమర్శించారు. అమెరికాకు పూర్తిగా మోదీ దాసోహమయ్యారని మండిపడ్డారు. యుద్ధం స్టార్ట్ చేసిన అమెరికాను వదిలేసి ఇరాన్తో మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. ఇక అమెరికాలోని ప్రజలతో పాటు అనేక దేశాలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. హైదరాబాద్లో మొదలైన యుద్ధ వ్యతిరేక ఉద్యమం ప్రపంచంలోని అన్ని దేశాల్లో రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక హైదరాబాద్ నాంపల్లి దగ్గర నో వార్ నో వైలెన్స్ పేరుతో పబ్లిక్ మీటింగ్ ర్యాలీ నిర్వహించారు. చార్మినార్ నుంచి నాంపల్లి వరకు శాంతి ర్యాలీ జరిగింది. నిరసనగా అమెరికాలో సైతం 50 రాష్ట్రాలలో 90 లక్షల మంది అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. భారతదేశ ప్రధానమంత్రి కూడా స్పందించాలి. ఇంతమంది దేశంగా ఉన్న ప్రధానమంత్రి మామూలుగా నీతి మాట మాట్లాడుతున్నాడు. తక్షణం ప్రధానమంత్రి నోరు తెరిచి ట్రంప్ని ఆపమని చెప్పాలి. యుద్ధం ప్రారంభించిన ట్రంపే ఆయన ఆపాలి. లేకపోతే ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికా ప్రజలతో పాటు ప్రపంచ ప్రజలు కూడా ఏకమై పోరాటం సాగిసి తీరుతారని చెప్పేసి మోడీ గారు స్పందించకపోతే మోడీ సిగ్గుతో తలంచుకోని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణం మోడీ నోరు విప్పి ట్రంప్ని ఆపాలని చెప్పేసి, యుద్ధం ఆపాలని చెప్పేసి హైదరాబాద్ చార్మినార్ నుంచి వేలాది మంది ప్రజానీకం ఊరేగింపు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు దేశ ప్రజలు సమైక్యంగా ఉండాలంటున్నారు. ఎందుకు సమైక్యంగా ఉండాలని నేను అడుగుతున్నాను. ఈరోజు అమెరికాకి దాసోహం కావడానికి సమైక్యంగా ఉండాలా, లేకపోతే మన మిత్రులైన ఇరాన్ మీద దాడి చేస్తుంటే దాన్ని ఖండించడానికి సమైక్యంగా ఉండాలా? ఈ సమాధానం చెప్పాలి. ఈరోజు మోడీ అమెరికా ఇజ్రాయెల్కి దాసోహమై మన మిత్రదేశమైన ఇరాన్ మీద దాడి జరుగుతుంటే ఈరోజు తాను అంటున్నాడు. దేశభక్తి ఒక పేరు చెప్తారు. ఈ దేశ ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే, నష్టం జరుగుతుంటే, మన మిత్రులకు నష్టం జరుగుతుంటే ఈరోజు దేశభక్తిని గాలికి వదిలేసి ఈరోజు దేశ ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు మోడీ గారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈరోజు ఇరాన్ మీద యుద్ధాన్ని ఆపేయాలని అమెరికాని ఇజ్రాయెల్ని హెచ్చరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇరాన్ ప్రజలకు సంఘీభావం తెలియజేయాలని కోరుతున్నాం. అలాగే ఈ దేశ ప్రజల మీద ఈరోజు యుద్ధం మూలంగా వచ్చిన భారాలన్నింటినీ వెంటనే తొలగించాలని, దానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అంతర్జాతీయ సమాజాన్ని సమీకరించడంలో భారత సముచిత పాత్ర నిర్వహించాలి యుద్ధాన్ని ఆపడంలో అని చెప్పేసి మేము మోడీ గారిని కోరుతున్నాం. యుద్ధం